నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గుండెపోటు ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, హార్ట్ అటాక్ ఉన్న వారికి ఎలాంటి పరీక్షలు చేయాలి, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కో-ఫౌండర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి గుండెపోటుకు సంబంధించి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది? సో గుండెపోటు అనేది ఎందుకు వస్తుంది, ఫస్ట్ ఏంటంటే దానికి తెలియాలంటే మనకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా మనం ఏ ఆర్టికల్ చూసినా, ఏ న్యూస్ చూసినా, ఒక యాప్ చూసినా 30 years 40 years ఈవెన్ సమ్ టైమ్స్ 25 years 20 సంవత్సరాలు కానీ 30 వీళ్ళందరూ కూడా గుండెపోటుతో చనిపోతున్నారు అనే వింటా ఉన్నాం చిన్న ఏజ్ నుంచే. సో ప్రీవియస్గా మనం చూస్తే 60 సంవత్సరాలకు అనే ఉండేది, బట్ అది చేంజ్ అయిపోయింది మొత్తం. సో అందుకు దానికి ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి ఎవరైనా కానీ. సో మరి దేని వల్ల వస్తుందంటే మెయిన్ మన గుండె మీద రక్తనాళాలు ఉంటాయి, అంటే గుండె మీద ఆ రక్తనాళాలలో బ్లాక్స్ అంటే పూడికలు, కొవ్వుతో పూడికలు ఏర్పడితే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అంటే నార్మల్గా ఇది ఒక ట్యూబ్ అనుకోండి, ఈ ట్యూబ్ అనేది సన్నబడుతుంది. సో ఎందుకు సన్నబడుతుంది అంటే కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అయిపోయి స్లోగా ఈ లూమెన్ ఏదైతే రక్తం బారుతుందో గుండెకి అది సన్నబడిపోయి రక్తం అనేది మన గుండెకి తక్కువైపోతుంది అన్నమాట. ఇందువల్ల వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. దీంతో 2 types ఉంటాయి, అక్యూట్ హార్ట్ అటాక్, క్రానిక్ హార్ట్ అటాక్ అంటాం. సో అక్యూట్ హార్ట్ అటాక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ మరణాలు కానీ సంభవించేది ఈ అక్యూట్ హార్ట్ అటాక్ వల్లనే సంభవిస్తాయి. మరి ఈ అక్యూట్ హార్ట్ అటాక్కి దేని వల్ల వస్తుందంటే ఏదైతే కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుందో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అంటే చాలా కారణాల వల్ల ఈ ప్లాక్ ఏదైతే కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిందో సడన్గా అది రప్చర్ అయిపోతుంది. లైక్ వోల్కనా రప్చర్ అయితే ఏమొస్తుంది, మొత్తం బయటకు వచ్చేస్తుందా. అలానే ఈ ప్లాక్ రప్చర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఉండే మెటీరియల్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది బ్లడ్కి. ఎక్స్పోజ్ అయినప్పుడు మన బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ కానివ్వండి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే రక్తం గడ్డ కట్టేదానికి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వచ్చి అక్కడ అటాచ్ అయిపోతాయి. అటాచ్ అయినప్పుడు సడన్గా టోటల్గా బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో ఇలా టోటల్గా బ్లడ్ ఫ్లో తగ్గిపోయినప్పుడే ఈ సడన్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. మరి ఈ సడన్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి అది ఎంత వెజల్ బ్లాక్ అయింది సడన్గా అనే దాన్ని బట్టి మనిషి సడన్గా చనిపోతాడా, మనిషి బతకనికి టైం ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది. సో మేజర్ అంటే ఇప్పుడు ఒక వెజల్ ఇక్కడ నుంచి ఈడి వరకు తీసుకుంటే ఈ మొదట్లో ప్రాక్సిమల్ అంటాం, మొదట్లో గిన బ్లాక్ అయితే మేజర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి మేజర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ డ్యామేజ్ అయినప్పుడు సడన్గా గుండె వీక్ అయిపోయి హార్ట్ రేట్ అనేది కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇవి ఇలా వచ్చినప్పుడు సడన్గా గుండె అనేది సడన్గా ఆగిపోతుంది అనమాట. ఆగిపోయినప్పుడే అక్యూట్ హార్ట్ అటాక్లో సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇది మేజర్ కాజ్ ఆఫ్ డెత్. లేదా సమ్ టైమ్స్ కొంచెం ఈ మొదట్లో కాకుండా మధ్యలో వచ్చింది, అప్పుడు మెజారిటీ ఆఫ్ ద హార్ట్ మజిల్ డ్యామేజ్ అయినా మనకి కొంచెం టైం ఉంటుంది, అంటే హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి, దాని ట్రీట్మెంట్ తీసుకొని. అలాంటి వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు. అలాగే డిజిటల్గా కింద ఎక్కడో బ్లాక్ అయిందనుకోండి, వాళ్ళకి నొప్పి తెలుస్తుంది, వాళ్ళకి ఇంకొంచెం సేఫ్టీ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ ఈ ఏది జరిగినా మజిల్ అనేది వీక్ అవుతుంది, అంటే గుండె యొక్క కండరం అనేది వీక్ అవుతుంది. అది ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకుంటే లేటర్ తర్వాత స్టేజ్లో గుండె అనేది వీక్ అయిపోయి ఉబ్బిపోయి హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఆయాసంతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఇది అనమాట. అంటే హార్ట్ అటాక్ పర్టికులర్లీ గుండె జబ్బులు చాలా రకాలు, బట్ అందరూ డిస్కస్ చేసుకునేది హార్ట్ అటాక్ గురించే. ఎందుకంటే గుండె జబ్బులలో కూడా 85% మంది హార్ట్ అటాక్కే బలవుతారు. కాబట్టి హార్ట్ అటాక్ అనేది మన బ్లడ్ అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాలలో సడన్గా మూసుకుపోవడం వల్ల వస్తుంది. దానివల్లనే సడన్ డెత్స్ అనేది కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు లక్షణాల విషయానికి వస్తే చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తున్నాం, అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా నించొని అలానే పడిపోతున్నారు. ఇది మీరు చెప్పిన క్రానిక్ మేబీ సీరియస్ క్రానిక్ హార్ట్ అటాక్ అంటే ఏంటంటే ఇప్పుడు అక్యూట్ హార్ట్ అటాక్ లో సడన్ గా బ్లాక్ అయిపోతుంది. క్రానిక్ మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి, అంటే ఈ అక్యూట్ హార్ట్ అటాక్ లో సిమ్టమ్ తెలిసే లోపలనే ప్రాణం పోతుంది. ఇవన్నీ సడన్ గా జరిగేది అక్యూట్ హార్ట్ అటాక్. క్రానిక్ హార్ట్ అటాక్ అంటే మనకి ఇలా ట్యూబ్ నిదానంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఒక 20% మూసుకుపోయింది, బై ద నెక్స్ట్ ఇయర్ 40% మూసుకుపోతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ సరిగా ట్రీట్మెంట్ కానీ మన లైఫ్ స్టైల్ బాగుంటే 60%. ఈ నిదానంగా మూసుకుపోవడం వల్ల ఎప్పుడైతే మోర్ దెన్ 60 to 70% బ్లాక్ ఏర్పడుతుందో అప్పుడు మనకి నడిస్తే నొప్పి తెలియడము, ఆయాసం రావడము, అంటే ఎగ్జర్షన్ ఏదైనా పని చేస్తే
ఆయాసము, ఛాతీ నొప్పి రావడం, అలసట రావడం ఇలాగ తెలుస్తుంది క్రానిక్ హార్ట్ అటాక్లో. బట్ అక్యూట్ హార్ట్ అటాక్లో సడన్గా జరుగుతుంది కాబట్టి నువ్వు రికగ్నైజ్ అయ్యే లోపలనే నీ ప్రాణం పోతుంది. ఓకే. ఇది అక్యూట్ హార్ట్. కొన్ని సైలెంట్ హార్ట్ అటాక్స్ ఉంటాయి, అంటే సైలెంట్గా హార్ట్ అటాక్ వస్తుంది, అది వచ్చినట్లు కూడా మనకు తెలియదు. అది ఒక్కొక్కసారి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి అది లేట్గా డిస్కవర్ అంటే లేట్గా కనుక్కునే అవకాశం ఉండొచ్చు. అంటే సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుంది, వెళ్ళిపోతుంది, తర్వాత ఎప్పుడో కొన్ని నెలలకి ఆయాసం రావడము, ఎందుకు అని చూస్తే ఈ హార్ట్ అటాక్ వల్ల గుండె వీక్ అయి ఉంటుంది. సో ఈ విధంగా లేట్గా డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే మనకి తెలియకుండా, ఏ నొప్పి తెలియకుండా కూడా హార్ట్ అటాక్ వచ్చి లేటర్ కొన్ని నెలల తర్వాత దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ డిఫరెంట్ హార్ట్ అటాక్స్. ఓకే. ఎప్పుడైనా ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు కానీ, ఆయాసంగా ఉన్నప్పుడు కానీ ఆ సిమ్టమ్స్ మనకు అనిపిస్తే ఎక్కువగా దగ్గమని చెప్తూ ఉంటారు, అది నిజమేనా? సో యూజువల్గా ఎప్పుడు కామన్ సిమ్టమ్స్ అయితే ఛాతీ నొప్పి రావడము, ఆయాసం రావడము. ఎందుకంటే ఆయాసం ఎందుకు వస్తుందంటే గుండె సడన్గా వీక్ అవడం వల్ల మన పంపింగ్ అనేది తగ్గిపోయి ఫ్లూయిడ్ అనేది లంగ్స్లో అక్యుములేట్ అవడం వల్ల ఆయాసం అనేది వస్తుంది. ఛాతీ నొప్పి సడన్గా గుండె హార్ట్ మజిల్ వీక్ అయిపోవడం వల్ల నర్వ్స్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మనకు ఛాతీ నొప్పి వస్తుంది. సో ఇలాంటప్పుడు దగ్గడం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ హార్ట్ అటాక్ వల్ల మన హార్ట్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉండొచ్చు. 2 టైప్స్ హార్ట్ అటాక్లో. ఏ ఏరియా, ఏ వెజల్ బ్లాక్ అంటే రైట్ ఒక వెజల్, లెఫ్ట్ 2 వెజల్స్ ఉంటాయి మనకి రక్తనాళాలు. రైట్ ఒక రక్తనాళం, లెఫ్ట్ ఒక రక్తనాళం గుండెకి సప్లై చేసేది. సో ఈ వెజల్ ఇప్పుడు ఫర్ సపోజ్ రైట్ సైడ్ ఉన్న వెజల్ బ్లాక్ అయ్యి, లేదా లెఫ్ట్ సైడ్ LCX అంటాం, ఇలాంటి బ్లాక్ అయినప్పుడు హార్ట్ రేట్ అనేది మనకి తగ్గే అవకాశం ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం దగ్గుతామో సింపథెటిక్ స్టిమ్యులేషన్ అనేది మనం చేయడం వల్ల హార్ట్ రేట్ అలాంటి సినారియోస్లో పెరిగే అవకాశం ఉంటుంది. అలానే దగ్గితే అది తగ్గిపోతుందని అయితే కాదు. సో మరి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ పెయిన్ వస్తుందంటే ఈ మధ్య కాలంలో అందరికీ అవగాహన ఉంది కాబట్టి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఫస్ట్ పాయింట్, మనం యాంగ్జైటీ అనేది ఫీల్ అవ్వకూడదు, కామ్గా ఉండాలి ఆ సినారియోలో. ఎందుకంటే మనం యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు మన హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు హార్ట్ మీద వర్క్ లోడ్ పెరుగుతుంది. వర్క్ లోడ్ పెరిగినప్పుడు సప్లై అనేది తగ్గిపోతుంది, డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ తెలిసే అవకాశం ఉంటుంది, ఇంకా హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కామ్నెస్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, అటు ఇటు తిరగకూడదు. ఎందుకంటే ఎగ్జర్షన్ వర్క్ అనేది చేయకూడదు, ఒక చోట కూర్చోవాలి. సో ఎందుకంటే నువ్వు ఎగ్జర్షన్ చేస్తే మళ్ళీ సిమిలర్ హార్ట్, ఇప్పుడు మనం నడుస్తున్నామంటే మన హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటే పంపింగ్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు కూల్గా కూర్చున్నామంటే మన పంపింగ్ తక్కువ అవసరం ఉంటుంది మనకి. సో ప్రెషర్ ఉండదు. కాబట్టి కామ్గా ఉండాలి, ఒక చోట కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు, ఏమీ వర్క్ చేయకూడదు. థర్డ్ థింగ్, ఇమీడియట్గా మనం ఒక్కరమే దీన్ని డీల్ చేయలేము కాబట్టి, ఎందుకంటే ఇట్ మే టర్న్ ఎనీ టైం, ఏదో ఒక టైంలో మనం సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బై స్టాండర్ సపోర్ట్, పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్, ఇమీడియట్గా వాళ్ళకి మీ డిస్కంఫర్ట్ని తెలియజేయడం ఇంపార్టెంట్. సో దట్ మీకు ఒక పర్సన్ అకంపెనీ అయ్యి మీరు ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నిదానంగా బ్రీతింగ్, స్లోగా బ్రీతింగ్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు ఆక్సిజనేషన్ అనేది ఇంపార్టెంట్ ఆ టైంలో. సో నిదానంగా బ్రీతింగ్ తీసుకోవడం వల్ల మీకు ఆక్సిజనేషన్ అనేది హార్ట్ మజిల్కి అందడం వల్ల మీకు పెయిన్ తగ్గడం కానీ, హార్ట్ మీద స్ట్రెస్ తగ్గడం కానీ జరుగుతుంది. సో మీకు ఎప్పుడైనా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఒకవేళ హార్ట్ అటాక్ లాగా అనిపిస్తే, అంటే యూజువల్గా హార్ట్ అటాక్ వల్ల వచ్చే ఛాతీ నొప్పి అనేది చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే ఒక 100 kgs వెయిట్ మన మీద పెట్టినట్టు, లేదా మనల్ని వెనకల ముందర ఒక క్రౌడ్లో స్క్వీజ్ చేసినట్లు, నొక్కేసినట్లు ఉంటుంది. అది టిపికల్ హార్ట్ అటాక్కి. అలాంటిది ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా ఇంకొందరిలో మంటగా ఉండడము, కుచ్చినట్లు ఉండడము, ఇలా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి నొప్పి వచ్చినా ఛాతీలో దాన్ని హార్ట్ అటాక్ లాగానే పరిగణిస్తేనే మనము ఒక మేజర్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద డెత్స్ ప్రపంచంలో మొట్టమొదటి కారణం చావులకి ఏంటంటే హార్ట్ అటాక్స్, గుండె జబ్బులు. కాబట్టి అలాంటి మేజర్ జబ్బుని ఎటువంటి ఛాతీ నొప్పి వచ్చినా మనం హార్ట్ అటాక్ అని కన్సిడరేషన్ మైండ్లో ఉంటే దాని నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మెజర్స్ ఫాలో అయ్యి ఇమీడియట్గా ఏదన్నా దగ్గరలో ఉన్న ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, క్లినిక్ కానివ్వండి, నర్సింగ్ హోమ్ కానివ్వండి, ఎనీ సెంటర్, ఈసీజీ ఫెసిలిటీ అయితే మెజారిటీ అన్ని సెంటర్స్లో ఉంటుంది. ఒక చిన్న ఈసీజీ తీయించుకుంటే మనకి హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది నిర్ధారణ అయిపోతుంది. హార్ట్ అటాక్ ఉంటే మీకు ఇమీడియట్ గా కొన్ని టాబ్లెట్స్ అనేది వాళ్ళు ఇస్తారు, అవి తీసుకుంటే కొంచెం మీరు స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వస్తుందా లేదా అనేది ఈసీజీ లో తెలిసిపోతుందా? ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వస్తుందా లేదా అనేది చాలా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అప్పటికైతే ఉందా లేదా, అప్పటికైతే మీకు ఉందా లేదా అనేది అయితే తెలుస్తుంది. ఓకే, అది ఈసీజీ. అంటే హార్ట్ అటాక్ కి ఫస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఈసీజీనే.
ఈసీజీని ఒక్క ఈసీజీ చూసి నీకు హార్ట్ అటాక్ ఉందా లేదా, మేజర్ హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది అయితే తెలిసిపోతుంది. దాన్ని బట్టే నీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా స్కాన్ అవన్నీ అవి సెకండరీ. ఈసీజీలో మేజర్ హార్ట్ అటాక్ ఉంది అంటే ఇమీడియట్గా యూ హ్యావ్ టు కార్డియాలజిస్ట్ ఉన్న ఫెసిలిటీకి ఎంత ఫాస్ట్గా విత్ ఇన్ 120 minutesలో మీరు రీచ్ అయ్యగలిగితే మ్యాక్సిమం మీ హార్ట్ డ్యామేజ్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మోర్ దెన్ 120 minutes మీరు కార్డియాలజిస్ట్ కానీ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ కానీ మోర్ దెన్ 120 minutes పట్టేటట్లయితే మీరు లోకల్గా ఎక్కడైనా థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అని ఉంటాయి అక్యూట్ హార్ట్ అటాక్లో. ఆ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మనకి ఆ బ్లడ్ క్లాట్ని కరిగించే అవకాశం ఉండి బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలా టైం బౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్స్. టైమ్ ఈజ్ మజిల్ అంటాం. అంటే ఎంత తొందరగా మీరు రీచ్ అవి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అంత హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఎంత డిలే అయితే చేస్తారో హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వడం కాదు, ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తే ఇంతకు ముందు అనేవాళ్ళు 3 times అది ఛాన్సెస్ ఇస్తుంది, 3rd time వస్తే చాలా సివియర్గా వస్తుంది. ఫస్ట్ 2 times టెస్ట్ చేస్తారు, లేకపోతే టాబ్లెట్స్ ఇస్తారు, లేకపోతే స్టంట్ వేస్తారు. 3rd time వస్తే మాత్రం చాలా సివియర్. ఇది ఎందుకు వచ్చింది అసలు 3 times? అది 3 times అనేది ఎక్కడా లేదండి. అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ఆల్ కంట్రీస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు హార్ట్ అటాక్. ఎందుకంటే ఎంత డిలే చేస్తే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. నీకు ఇట్ డిపెండ్స్ ఆన్ లక్. చెప్పాను కదా ఆల్రెడీ, మేజర్ హార్ట్ వెజల్ ప్రాక్సిమల్ అంటే మొదట్లోనే బ్లాక్ అవుతుందా, మధ్యలో అవుతుందా, చివర్లో అవుతుందా? మధ్యలో చివర్లో అయితే నీకు టైం ఉంటుంది లైఫ్కి. మొదట్లో అయితే నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు హాస్పిటల్కి వెళ్ళే టైం ఉండదు, మీరు రికగ్నైజ్ చేసే టైం కూడా ఉండదు. ఈ మధ్యలో ఉండేదానికి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్. చివర్లో ఉంటేనే నీకు చాలా టైం ఉంటుంది. మధ్యలో బ్లాక్ అయినా మొదట్లో బ్లాక్ అయినా మ్యాక్సిమం మీ లైఫ్ మీ చేతుల్లో ఉండదు. ఎంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే అంతగా మీరు బతికే అవకాశం ఉంటుంది. అదనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో మీరు ఈసీజీ తీసిన తర్వాత టాబ్లెట్స్ ఇస్తారని చెప్పారు కదా, అందులో మళ్ళీ స్టేజెస్ ఏమైనా ఉంటాయి? ఏముండవండి. యూజువల్గా అక్యూట్ కోరనరీ సిండ్రోమ్స్ని 2 types డివైడ్ చేస్తాం. ఎస్టీ ఎలివేషన్ ఎంఐ, నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటాం. ఎందుకు ఆ డివిజన్ చేసినామంటే, ఎప్పుడైతే ఎస్టీ ఎలివేషన్ అనేది ఈసీజీలో ఉంటుందో ఇట్స్ వెరీ 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 డేంజరస్ సినారియో అని అర్థం. ఆ డేంజరస్ సినారియోలో నువ్వు ఎంత తొందరగా ఇద్దరు ఆ బ్లడ్ కరిగించే థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ కానీ లేదా క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న సెంటర్కి కానీ వెళ్ళి యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ ఏదైతే ఉందో క్లియర్ చేసి స్టంట్ వేయించుకుంటావో, ఈ రెండిట్లో ఏదైనా జరిగితేనే నీ ప్రాణం బతికే అవకాశం ఉంటుంది. అది లేదు, డిలే అయ్యిందంటే మ్యాక్సిమం రిస్క్ ఉంటుంది. ఒకసారి హార్ట్ వీక్ అయ్యి బీపీ పడిపోయింది అనుకోండి, 50% మంది ఫస్ట్ పాయింట్ బీపీ డౌన్ అయ్యింది హార్ట్ అటాక్లో అంటే 50% ఛాన్సెస్ బతికే అవకాశం లేదు. బీపీ డౌన్ అయితే రెస్ట్ ఆఫ్ ద 50% ఇంజెక్షన్స్ పెట్టి బీపీని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. బీపీ మందులతో కూడా బీపీ మెయింటైన్ అవ్వలేదు అంటే మెకానికల్ సపోర్ట్ డివైజెస్ అంటాం, మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అంటాం. మనకి అఫోర్డబుల్ వచ్చేది ఐఏబీపీ అంటాం. కాస్ట్లీవి ఎక్మో ఆర్ ఇంపెల్లా అంటాం. అవి దే ఆర్ వెరీ కాస్ట్లీ. ఎక్మో ఆర్ ఇంపెల్లా వెరీ కాస్ట్లీ. ఆల్ దిస్ బీపీ పడిపోయినప్పుడు హార్ట్ అటాక్లో ఇవే ఉండేది. ఏదర్ ఇంజెక్షన్స్ పెట్టి బీపీని ఇంప్రూవ్ చేయాలా, లేదా ఈ 2 డివైజెస్ మాక్సిమం ఉండేది. సో ఇవి వాడినా కూడా రెస్ట్ ఆఫ్ ద 50%లో బతికేది 20% ఛాన్సెస్. కాబట్టి మీకు బీపీ డౌన్ అయ్యే లోపలనే, అదర్ హార్ట్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే లోపలనే మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితేనే ఫ్యూచర్ అంతా కూడా మీరు మళ్ళీ హ్యాపీగా ఉండగలరు. డిలే చేసి బీపీ పడిపోయినా, హార్ట్ మజిల్ వీక్ అయినా దాని కాన్సిక్వెన్సెస్ లైఫ్ లాంగ్ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి హార్ట్ అటాక్లో, అక్యూట్ హార్ట్ అటాక్లో ఈ డివిజన్ అనేది చేసాం, ఎస్టీ ఎలివేషన్ ఎంఐ ఆర్ నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనేది. నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐకి కొంచెం మనకి టైం ఉంటుంది, వాళ్ళకి పెయిన్ వచ్చినా దే కెన్ కమ్ అండ్ ఎవాల్యుయేట్ చేయని కొంచెం టైం ఇస్తుంది. బట్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనేది వెరీ డేంజరస్. ఇమీడియట్లీ ఏదర్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఏదర్ స్టంటింగ్. ఎవరిలో వస్తుంది అనేది మనం చెప్పలేం కదా, అంటే జెనెటికల్గా. ఇప్పుడు మనము ఇప్పుడే అనుకున్నాం, ఇంతకుముందు 60 years ఉండేది ఇప్పుడు 30 years వస్తుంది. ఎందుకు వస్తుందంటే లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మారిపోయింది. ప్రీవియస్ ఉండే లైఫ్ స్టైల్కి ఇప్పుడు ఒక 25 years బ్యాక్ ఉన్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కంప్లీట్లీ చేంజ్డ్. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా ప్రీవియస్గా 50 years 60 years తర్వాత వచ్చేది. బట్ నౌ ఈవెన్ 20 years 30 yearsకి డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. దాంతోపాటు ఫిజికల్ వర్క్ అనేది తగ్గిపోయింది. సో దాంట్లో ఒబిసిటీ ఎక్కువ అయిపోయింది. ఒబిసిటీతో మీకు మెటబాలిక్ సిండ్రోమ్ అనేది వస్తుంది. అంటే మీ పొట్ట ఊబకాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది ఉందో, వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉందో, అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఎప్పుడైతే అబ్డామినల్ ఒబిసిటీ అనేది ఎక్కువ ఉందో, యు ఆర్ ప్రోన్ టు గెట్
బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మన బాడీలో బ్యాడ్ సెల్స్, ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ బ్యాడ్ సెల్స్ అనేది ఎక్కువ అయ్యి కొలెస్ట్రాల్ ఎక్కువ డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని ద్వారా హార్ట్ బ్లాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. కూడా ఒక బ్యాడ్ సిమ్టమ్ కదా. ఎవ్రీథింగ్ అంటే మీరు కొలెస్ట్రాల్ కూడా ఒకటి అన్నారు కాబట్టి ఇది నేను చాలా సార్లే నా వీడియోస్లో ఎప్పుడు చెప్తా ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా నేను తిన్నుగా ఉన్నాను నాకెందుకు వస్తుంది, నేను హెల్తీగా ఉన్నాను నాకెందుకు వస్తుంది, నేను ఫ్రెష్ హెల్తీ ఫుడ్ తీసుకుంటాను నాకెందుకు వస్తుంది అని అనుకుంటారు. బట్ అందరూ గుర్తుకు పెట్టుకోవాల్సింది, ఇది అందరూ గుర్తుకు పెట్టుకోవాలి ఏంటంటే మన బాడీలో కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా అట్ ద ఏజ్ ఆఫ్ సెకండ్ డికేడ్ ఆఫ్ లైఫ్ అరౌండ్ 20 years ఆ ఏజ్ నుంచి అందరిలోనూ స్టార్ట్ అవుతుంది. సో నో బడీ ఈజ్ ఎగ్జాంప్టెడ్. మన బాడీ గ్రోత్లో ఎలా అయితే న్యాచురల్గా మనం ఎదిగే కొద్దీ మనం గ్రో అవుతామో ద సేమ్ వే మనకి ఒక మెకానిజం ఈజ్ డిస్టైన్ రాసి పెట్టేసింది. మన కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ వెజల్స్లో అక్యుములేషన్ అయితే ప్రతి ఒక్కరిలోనూ స్టార్ట్ అవుతుంది. మరి అది పీక్ లెవెల్స్కి వెళ్తుందా, కంట్రోల్లో ఉంటుందా అనేది మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అంటే మీరు ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి, హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి, రెగ్యులర్ గుడ్ స్లీప్ ఆఫ్ 8 hours అనేది ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు. ఇవన్నీ ఉండకుండా బ్యాడ్ హ్యాబిట్స్ దగ్గరికి వెళ్ళకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్, బీపీ, స్మోకింగ్ ఇవన్నీ ఉండకుండా ఉంటే మ్యాక్సిమం ఛాన్సెస్ మీకు వచ్చే హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ డిలే చేసుకుంటున్నారు, ఆపుకోవట్లేదు. పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు కానీ ఆపుకోవట్లేదు. ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనే మెకానిజం అనేది 20 years నుంచే స్టార్ట్ అవుతుంది. అది ఎలాగ పెరుగుతుంది, ఎలాగ కంట్రోల్లో ఉంటుంది అనేది మన చేతిలో ఉంది. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మన లైఫ్ స్టైల్ బిహేవియర్లో ఉంటుంది అనమాట. కాబట్టి ఎనీ పర్సన్ ఎవరికైనా హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరు గుర్తుకు పెట్టుకుంటే మీ లైఫ్ స్టైల్ని మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలనేది మీ అందరికీ ఆలోచన వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నారు కదా, ఇప్పుడు చాలా మంది జిమ్లో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లో వెయిట్స్ స్ట్రెంథనింగ్ కోసం వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు కదా, అలా చేస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నట్టుండి పడిపోయి చనిపోవడం కూడా చూస్తుంటారు. అది ఎందుకు, ఎక్కడ నెగిటివ్ అవుతుంది అది? సో ఏదైనా మన బాడీకి ఒక లిమిటేషన్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఆ లిమిటేషన్ ఏంటి? ఒక రేంజ్, ఇప్పుడు మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం పర్ వీక్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయమంటారు. ఆర్ సివియర్ హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ 75 minutes పర్ వీక్. అవి రికమెండేషన్స్. ఈ కొంచెం చేసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. 75 minutes ఎనఫ్. అది కూడా ఓవర్ ఎక్కువ. హై ఇంటెన్స్ ఎక్సర్సైజ్ లైక్ వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, మీరు ఫాస్ట్ రన్నింగ్ కానివ్వండి, సైక్లింగ్, ఫాస్ట్ సైక్లింగ్, హెవీ స్విమ్మింగ్, ఇవంతా 75 minutes పర్ వీక్ ఎనఫ్. అంటే రోజుకి మీరు 15 నిమిషాలు చేస్తే చాలు. అదే మోడరేట్ ఫాస్ట్ వాకింగ్, మోడరేట్ సైక్లింగ్ ఆర్ మోడరేట్ స్విమ్మింగ్, ఇవంతా మీరు ½ an hour చేస్తే చాలు. అది కూడా 5 days a week. ఇది కాకుండా అండ్ ఎక్సర్సైజ్ చేసే విధానంలో కూడా మన బాడీ ఎంత మ్యాక్సిమం టార్గెట్ అచీవ్ చేయాలనేది ఉంటుంది. ఇప్పుడు మన ఏజ్ని బట్టి మనం డివైడ్ చేస్తాం. మ్యాక్సిమం అచీవబుల్ టార్గెట్ హార్ట్ రేట్ అంటాం. అది అచీవ్ చేస్తే చాలు. అంతకు మించి వెళ్తే ఏమవుతుంది, మీ హార్ట్ రేట్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ ఇప్పుడు ఇలా కొట్టుకుంటా ఉంది, ఇంకొంచెం ఫాస్ట్ కొట్టుకుంటుంది, ముడుచుకొని పంపింగ్ అనేది బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మీ హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటుందో అప్పుడు పంపింగ్ యాక్షన్ అనేది తగ్గిపోతుంది. పంపింగ్ యాక్షన్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఫార్వర్డ్ ఫ్లో, మీ బాడీకి అందాల్సిన బ్లడ్ అనేది అందదు. అందనప్పుడు ఈ సిమ్టమ్స్ అంటే హార్ట్ ఏమో ఎక్కువ పని చేస్తుంది, బ్లడ్ ఏమో సరిగా అందట్లేదు. సో ఈ సిస్టోల్, డయాస్టోల్ అంటాం, కంట్రాక్షన్, రిలాక్సేషన్. ఈ రిలాక్సేషన్ ఫేస్ ఉన్నప్పుడే మనకి హార్ట్కి బ్లడ్ అనేది అందుతుంది. ఎప్పుడైతే ఈ రిలాక్సేషన్ ఫేస్ మన బాడీలో తగ్గిపోతుందో అప్పుడు హార్ట్కి కూడా బ్లడ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, హై హార్ట్ రేట్, అప్పుడు నీకేమో సప్లై తక్కువ ఉంది. సో బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, నీకు అందట్లేదు, సరిగా కావాల్సిన న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అనేది నీ హార్ట్కి కావట్లేదు. సో అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే హార్ట్ రేట్ ఇంకా హై అవుతుందో అన్కంట్రోలబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీకు ఆక్సిజనేషన్ కానీ, బాడీకి ఆక్సిజనేషన్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, స్వెట్టింగ్, ఇవంతా ఎక్సెసివ్ కాంపెన్సేట్ చేయాలి. సో ఎనీ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఒక స్పెసిఫిక్ లిమిటెడ్ టైం వరకే చేయాలి. అంటే మీరు ఫస్ట్ వార్మప్ కావాలి ఒక 10 minutes, దెన్ ఒక 10 to 15 minutes ఇంటెన్స్ ఎక్సర్సైజ్. ఆఫ్టర్ దట్ అగైన్ యూ హ్యావ్ టు కమ్ టు రిలాక్సేషన్ ఫేస్. ఇది హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాం. ఇది కంపల్సరీ రావాలి. నువ్వు ఎప్పుడైతే ఆ గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నావో యు ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ హై రిస్క్.
కాబట్టి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని చేసుకోవాలి. వీళ్ళకి ఆల్రెడీ ఇంత ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఎంత లెవెల్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ చేయాలనేది మనం ప్రీ డిటర్మైన్డ్ ఒక బాడీనే చెప్తూ ఉంటుంది ఒక టైంలో. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే. అండ్ మీరు పరిచయం చేశారు కదా హార్ట్ ఏఐ కాన్సెప్ట్ అని, ఏంటది అసలు? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు అన్ని చోట్ల చూస్తున్నాం. ఈవెన్ పర్టికులర్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లైక్ యాప్స్, డేటా, వాట్ ఎవర్ దిస్ థింగ్. మెడికల్ ఫీల్డ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా రోల్ వచ్చేసింది ఇప్పుడు. అంటే మోర్ ప్రెసిషన్, అంటే మనం ఏదైనా డయాగ్నోస్ చేస్తుంటే ఈవెన్ ద మైనర్ థింగ్స్ కూడా మిస్ కాకూడదు అనేది. అండ్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వీఆర్ గివింగ్ ఇట్ షుడ్ బి యాక్యురసీ పెరగాలనేది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పర్టికులర్లీ ఇమేజింగ్లో ఎక్కువ ఉంది మనం మెడికల్ ఫీల్డ్లో తీసుకుంటే. లైక్ ఇఫ్ యూ టేక్ సిటీ ఆర్ ఎంఆర్ఐ, దాంట్లో ఆటోమేటిక్గా ఇట్ విల్ అనలైజ్ ద ఇమేజెస్ ఫ్రమ్ ఏ లాట్ ఆఫ్ డేటా. ఇప్పటి వరకు అయినా కొన్ని లక్షలలో డేటా ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ అన్ని కట్టి విచ్ ఈజ్ నార్మల్, విచ్ ఈజ్ అబ్నార్మల్. సో దట్స్ వై ఐ నేమ్డ్ యాజ్ ఏఐ. ఏఐ మీన్స్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసీజీ ఉంది. దెర్ ఆర్ సమ్ ఈసీజీ మిషన్స్ ఆటోమేటికల్గా లాట్ ఆఫ్ డేటా ఫీడ్ అయింది. ఇప్పటికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఈసీజీస్ తీస్తుంటారు వరల్డ్లో. ఆ ఈసీజీస్లో ఈవెన్ మైనర్ అబ్నార్మల్స్ బట్టి ఆల్గరిథమ్స్ డెవలప్ చేసి ఆ ఈసీజీని స్పాంటేనియస్గా ఇట్ విల్ గివ్ రిపోర్టింగ్. సో ఇట్ విల్ నాట్ ఈవెన్ మిస్ ఏ మైనర్ ఈసీజీ చేంజ్. దెన్ ఇఫ్ యూ టేక్ 2D ఎకో స్కాన్లో కూడా కరెక్ట్ ఇమేజ్ ఏంటి మనం చేస్తూ ఉంటాం. సో ఇట్ విల్ హెల్ప్ అస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ హెల్ప్ అస్ విచ్ ఈస్ ద కరెక్ట్ image, and automatically it will give all the calculations. It will reduce our burden now. ఇమేజింగ్ క్యాలిక్యులేషన్స్, పర్ఫెక్ట్ ఇమేజ్ తీసుకోవడము, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడము. సో ప్రాపర్ డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిటీ అండ్ ఎంఆర్ఐ. నవేడేస్ ఇంతకుముందు వాల్వ్ మార్చాలంటే ఓన్లీ ఓపెన్ హార్ట్ ఆప్షనే ఉండేది. నవ్ ఇప్పుడు ఓపెన్ హార్ట్ అవసరం లేకుండా మన బాడీలో ఉండే 4 వాల్స్ మార్చుకోవచ్చు. అంతే, జస్ట్ మనకి ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో ఆ బ్లడ్ వెజల్స్ ద్వారానే ఆ మెటీరియల్ తీసుకొని పోయి మనం ఇంప్లాంట్ చేసేస్తున్నాం. ఎందుకు చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ఇమేజింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మోర్ యాక్యురసీ ఇమేజింగ్ జరిగి దాన్ని ప్రాపర్గా ఏ వాల్వ్ కావాలి, క్లారిటీ ఇన్ ప్లానింగ్, ఇక్కడ ప్లానింగ్లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మనం స్టంట్లు రెగ్యులర్గా హార్ట్ అటాక్ వస్తే బ్లాక్స్, రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తే స్టంట్స్ వేస్తున్నాం. ఈ స్టంట్స్ వేసే దాంట్లో ప్రీవియస్గా యాంజియోగ్రాఫిక్ అంటే క్యాత్ ల్యాబ్లోకి పోయి యాంజియోగ్రామ్ చేస్తాం, బ్లాక్ ఉంటుంది, స్టంట్ వేసేవాళ్ళం ఇంతకుముందు. బట్ మనం ఏం చేస్తున్నాం, ఈ ట్యూబ్ ఏదైతే బ్లడ్ వెజల్ ఉంటుందో బయట నుంచి చూస్తున్నాం. మనకి లోపల ఎంత సైజ్ ఉంది, ఎంత డిఫరెంట్ ఇప్పుడు ప్లాక్స్ ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ కూడా సాఫ్ట్ ప్లాక్ అంటే ఫ్యాటీ ప్లాక్ అంటాం. దెన్ ఫైబ్రస్ ప్లాక్ అంటే ఎలాస్టిక్ మెటీరియల్ అనమాట. దెన్ హార్డ్ ప్లాక్ అంటాం అంటే కాల్షియం, సిమెంట్ గోడ ఎంతైతే గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. సో ఈ ఇమేజింగ్ సిస్టమ్స్ని ఐవాస్ ఇమేజింగ్ ఆర్ ఓసిటీ ఇమేజింగ్ అంటాం. అంటే ఒక స్పెషల్ కెమెరా సిస్టమ్ని మన గుండె రక్తనాళాల్లోకి పంపించి క్లియర్గా ఈ వెజల్ డయామీటర్ అనేది ఎంత ఉంది, ఈ జబ్బు ఉంటే ఎంత లెంత్ ఉంది, దాంట్లో ఏ ప్లాక్ టైప్ ఉంది, సో దాని కరెక్ట్ రిజల్ట్ చేయాలంటే ఇప్పుడు క్యాల్సిఫిక్ ప్లాక్ ఉంది, ఊరికి పోయి స్టంట్ పెట్టేస్తే అది ఎక్స్పాండ్ కాదు సరిగా. ఎప్పుడైతే స్టంట్ సరిగా ఎక్స్పాండ్ కాదో మళ్ళీ ఎక్కువ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్యాల్సిఫిక్ ప్లాక్ని మనం డీల్ చేయాలంటే అడిషనల్ మెటీరియల్ యూస్ చేయాలి. సో ఇట్ విల్ గైడ్ అస్, అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అది గైడ్ చేస్తుంది. సో ప్రాపర్ రిజల్ట్ని హెల్ప్ చేస్తుంది అనమాట. అది స్టంట్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ కరెక్ట్గా ఈ బ్లడ్ వెజల్ వాల్స్కి అంతా అతుక్కుందా లేదా, స్టంట్ ప్రాపర్ ఎక్స్పాన్షన్ అయ్యిందా లేదా, కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి మనకి, ఈ ప్రాపర్ ఎంఎల్ఏ అచీవ్ అయ్యిందా లేదా, ఆర్ సమ్ ఏమైనా ఇంకా కాంప్లికేషన్స్, డిసెక్షన్ ఏమైనా ఉందా, థ్రాంబస్ ఏమైనా ఫామ్ అయిందా, ప్లాక్ ప్రొలాప్స్ అంటాం, స్టంట్లో నుంచి ఏమన్నా ఫర్దర్ మెటీరియల్ బయటకు వచ్చింది, ఇట్లా ప్రతి ఒక్కది విజువల్గా చూసినట్లు చూస్తాం మనం. సో దిస్ ఈజ్ ఆల్ అడ్వాంటేజెస్. సో ఈ జనరల్ యాంజియోగ్రాఫిక్ గైడెడ్ సిస్టమ్కి అడ్వాన్స్డ్ ఐవాస్ ఆర్ ఓసిటీ ఇమేజ్ సిస్టమ్కి when you compare the results, 36% better stunting results ఉన్నాయి. So that's why now all country guidelines, European, American, Indian అందరూ కూడా better if you want to, when you're having a problem మనకి గుండె రక్తనాళాలు బ్లాక్స్ ఉంటే స్టంట్ చేసేటప్పుడు whenever it is possible max use advanced imaging systems to give better results to the patients. It will come with some extra cost, but it will reduce your లాంగ్ టర్మ్ కాస్ట్. ఇప్పుడు ఈ రిజల్ట్ బాగుందంటే మీకు లాంగ్ టర్మ్ లో మళ్ళీ ప్రాబ్లం వచ్చేది కాబట్టి మీ కాస్ట్ అనేది లాంగ్ టర్మ్ లో తగ్గిపోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్ని విధాలుగా మనకి హెల్ప్ చేస్తా ఉంది. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, సత్యనారాయణ పెద్దపల్లి నుంచి. నమస్తే అండి.
సత్యనారాయణ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, కాల్ కట్ అయింది. సో ఇన్ని ప్లస్ ఉన్నాయి కదా, ఎప్పటి నుంచి ఇది అంటే ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారు? అంటే అందరికీ ఒకేలా ఉంటుందా ట్రీట్మెంట్? అందరికీ ఒకేలా ఉంటుంది. అంటే ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్గా అనలైజ్ చేయాలంటే వీఆర్ నౌ ఇప్పుడు వచ్చే సిస్టమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈవెన్ క్యాథ్ ల్యాబ్ సిస్టమ్స్ ఆర్ కమింగ్ విత్ కంటిన్యూ చేద్దాం. కాలర్ వచ్చారు. సత్యనారాయణ గారు మాట్లాడండి. హలో సార్ మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో చెప్పండి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే. మీరు టీవీ చూడకండి, డైరెక్ట్ గా హలో, నమస్తే క్వశ్చన్ అడగండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు సత్యనారాయణ సార్, ఇక్కడ పెద్దపల్లి తాలూకాలో గూడెం అని పల్లెటూరు సార్. ఓకే, నమస్తే సార్. చెప్పండి చెప్పండి సత్యనారాయణ గారు. సార్ సార్ మీరు టీవీ చూస్తున్నారు, టీవీ అయితే సార్ చూడకండి. 6-7 సంవత్సరాల నుంచి హార్ట్ అటాక్ ఉన్న సార్, వెంకట డాక్టర్ అని వరంగల్ పోతున్నా, కార్డియాక్ చిన్న రంధ్రం పడ్డది, ఆ, ఆపరేషన్ చేసుకోవచ్చా, మందులతో క్యూరిన్ అవుతుందని అంటున్నాడు, ఏం చేయాలని మీ సలహా? ఓకేనండి. ఈయన రెండు డిఫరెంట్గా చెప్పారు. హార్ట్ అటాక్ వచ్చింది కానీ హార్ట్లో రంధ్రం పడింది అనేది. సో ఈ రెండు డిఫరెంట్ అండి. అంటే కొన్ని సినారియోస్లో ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హోల్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కాంప్లికేషన్స్ అంటాం దాన్ని. అంటే హార్ట్ అటాకే ఒక రిస్క్ అనుకుంటే దాని కాంప్లికేషన్స్ ఇంకా సీరియస్ ఉంటాయి అన్నమాట. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక హార్ట్ ఉంటుంది, 4 గదులు ఉంటాయి, పైన 2 గదులు, కింద 2 గదుల గోడ ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ మజిల్ వీక్ అయిందో ఈ రైట్ కి లెఫ్ట్ కి మధ్యలో ఉన్న గోడలో హోల్ పడే ఛాన్స్ ఉంటుంది, మజిల్ వీక్ అయిపోయి పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రీ వాల్ అంటాం, అంటే ఈ 2 మధ్యలో కాబట్టి ఫ్రీ వాల్ అంటాం. ఈ ఫ్రీ వాల్ కూడా రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దీర్ ఆల్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. ఇలా ఉండరు, హోల్ పడితే ఇలా అయితే ఉండరు. బట్ సమ్ సినారియోస్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ 2 గదుల మధ్యలో ఉండే వాళ్ళు హోల్ పడితే అప్పుడు కూడా చాలా డిఫికల్టీగా ఉండి ఉంటుంది. ఆ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హోల్. సైజ్ హోల్ చిన్నది అయితే వాళ్ళు ఆ అక్యూట్ సినారియోలో బయటపడే అవకాశం ఉంటుంది. లేటర్గా వాళ్ళు దానికి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్ అయిన దానికి ప్లస్ ఈ హోల్ దానికి రెండింటికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకొని రిపేర్ చేయించుకోవచ్చు. లేదా రీజనబుల్ సైజ్ ఆఫ్ హోల్ ఉండి దానికి డివైస్ కూడా పెట్టచ్చు. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా, అంటే డిపెండ్స్ ఆన్ ద డిఫెక్ట్ ఎలా ఉంది, క్లీన్ బార్డర్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఒకవేళ క్లీన్ బార్డర్స్ ఉంటే ఆ హోల్కి మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చిన్న డివైస్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. డివైస్ ద్వారా కూడా ఆ హోల్ని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అతను మరి నా కండిషన్ అనేది డిఫరెంట్గా అడిగారు తను. బట్ ఇలా కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఇలాంటిదే అయ్యి ఉండింటే ఆ అక్యూట్ సినారియోలో ఆయన బయటపడింటే ఆయన అదృష్టం అది. సో ఇలాంటి ఉన్నప్పుడు టాబ్లెట్స్ అయితే కాదండి, హోల్ ఉంటే కంపల్సరీ ఎయిదర్ సర్జరీ ఆర్ నాన్ సర్జికల్గా మనం డివైస్ కానీ అట్లా పెట్టుకోవడం అయితే కంపల్సరీ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.